చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఏంది ఇదేంది ఓయమ్మా నమస్తే అండి. ఇప్పుడు ఈ ఓపెన్ చేసిన వెంటనే ఇంగ్లీష్లో ప్లే అవుతుంది కొన్నిసార్లు వీడియోలు. చదువుకున్న వాళ్ళు అయితే అక్కడ సెట్టింగ్స్లోకి పోయి ఎట్లా చేంజ్ చేసుకోవాలని తెలుసు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. ఇదేమన్నా ఇంగ్లీష్లో వస్తుంది, వీళ్ళు ఇంగ్లీష్లో పెట్టి సచ్చినారేమని చెప్పి బ్యాక్ వెళ్ళిపోతా ఉండొచ్చు. అందుకు సింపుల్, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో ట్రాక్ అని ఉంటుంది, లేకపోతే అంతేనా ఆడియో ట్రాక్లోకి వెళ్తే తెలుగు ఒరిజినల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. మీకు ఒకవేళ మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఒకవేళ చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఆప్షన్ ఒకటి చూపించండి. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. అందుకు ఈ ఆప్షన్ ఈజీ, జస్ట్ క్లిక్ చేసుకుని అది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మీ నిమేశ్వరి. ఇక్కడ వేసుకున్నావా నువ్వు? మళ్ళా పోటీల్లో మళ్ళా అది మళ్ళా పంచ బీగితే అంత చూసి భయపడతారు అన్నట్టు నువ్వు మళ్ళా అదే పని బీగే కదా నాయన. నువ్వు వేసుకున్నావు లేదు ముందు చెప్పు. ఏం అది పట్టుకోవచ్చు పాలకే? నువ్వు పాలకే కాదు ఏం మమతా పంపించింది. ఏమని? ఇది పోటీ ఫైటింగ్. ఓ ఆ పిల్లోడు రాడు కూర్చోండి. ఇది మమతా పంపించింది. మమతా అది పంపించిన పిల్లోడా? మళ్ళీ ఆడ కూర్చున్నా కూర్చో మళ్ళీ ఆడ కూర్చో అంటే ఇప్పుడు ఏం చెప్పింది రూల్స్? దాంట్లో బాల్ ఉంటది, రేడియం కలర్ వస్తే నీ ఇలాగా బిక్స్ చేయాలి. బయట తీస్తే ఏ కలర్ రెడ్ కలర్ వస్తే ఆ పిల్లోడు వస్తాడు, రేడియం కలర్ బాల్ వస్తే నేను వస్తాను. ఆ పిల్లోడు కూడా ఆడతాడా? ఆడతాడు. మంచిదే మా పెట్టింది మమత. కానీ అమ్ముండ వద్దులే మమత ఏం మళ్ళీ నువ్వు ఆ పాపని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నిజంగా స్టార్ట్ కాకముందే పుడుస్తాను. రూల్స్ ప్రకారం ఆడు. రూల్స్ ప్రకారం అమ్ముండ నాకు చెప్పలేదు. నాకు ఏం చెప్పాలా? నాకు చెప్పింది తీసుకొచ్చి ఇస్తున్నాడు. ముందే చెప్తే ప్లాన్ వేసుకుంటామని తెలుసా బాబుకి. అందుకే ఆ బాబు ఇద్దరికి చెప్పకుండా తెప్పించింది. ఆయన నిన్నే సెలెక్ట్ చేసింది. అదే కదా నువ్వు జెన్యూన్ ఉంటావని కాదులే, నువ్వు వీడియోలు ఎక్కువ తీస్తా అంటావు, నీ పేరు వినపడింది, అందుకు నిన్ను పెట్టింటది. ఆ బాబు తెలివి ఉన్న బాబులే కూడా మంచిదే, నాకు మంచిగా పెట్టింది. కానీ కాదు భయ, దీంట్లో 6 రెడ్ ఉన్నాయి, ఒక రేడియం ఉంది. అంటే పొద్దాంగులో ఆ పిల్లోడే వస్తాడు. ఫస్ట్ నేను తీస్తాలే అంత సీన్ లే. 6 రెడ్ బాల్ ఉన్నాయి, ఒకటే రేడియం బాల్ ఉంది. అంటే నీకు ఛాన్స్ తక్కువ ఉంది వచ్చేది. నేను చేస్తా, నేను తీస్తా. ఫస్ట్ రౌండ్ లో పిల్లోడికి వచ్చిన అంటే మళ్ళీ రెండో రౌండ్ గా పిల్లోని ఆడుకుని కళ్ళు మూసుకొని తీసాలే. ఇంట్లో నిజాయితీగా ఆడతాంలే. అన్ని ఎర్ర బాల్లే ఉన్నాయి. ఎక్కడ ఎర్రదే వస్తుంది. ఆ పిల్లోడు వస్తాడు, ఆ కింద పడేసేదే కదా అంతే. ఏంది నువ్వు ప్రతి దాంట్లో కడగడ చేయొద్దు. సిగ్గుండాల సన్న పిల్లలతో కొట్లాడాలని చూస్తావు నువ్వు. నేను ఎందుకు ఫస్ట్ తీస్తా అంటే ఫస్ట్ ఈడేరాల నా బలం తగ్గట్టు పోటీ ఉండాలని. నేను నాకు తెలిసితే ఏం బలంగా వస్తారు అంతా తెలుగు ఇంకా చెప్పులు ఇప్పేసి ఎవరు కింద పడేస్తే వాళ్ళు అవుట్ అనే. నువ్వేందో 10,000 అడిగింటివి. ఏందానికి 10,000 ఎందుకు కావాలని అడిగింటివి? మైండ్ లో పెట్టుకొని ఆడు. నువ్వు కావాలని అడిగింటివి, మైండ్ లో పెట్టుకొని ఆడు. నువ్వు నేనేమన్నా ఇప్పుడు ఏ చేసా? కిరికిరి జరుగుతుంది. 10,000 రూపాయలు బాగుండదు. మళ్ళా ఎవడైనా నిజాయితీగా ఆడలేదు, నిజంగా బూడిసేదే ఉంటుంది. 10,000 అడిగినా అది మనసులో పెట్టుకుంటే ఏం నీకేం ఇప్పుడు 10,000 ఏంటికి వస్తాను టాపిక్ కూడా మాట్లాడకూడదు. ఏం వేరే టాపిక్స్ మామూలు పట్టుకోబా. మళ్ళీ దీంట్లో అయింది. 10,000
బాల్ ఫస్ట్ నేను తీస్తాలే 5 నువ్వు ఇప్పుడు నీకు చెప్పినదేమోనే కాదు 5 రెడ్ బాల్ ఉన్నాయి 5 కానీ ఫస్ట్ నేను తీస్తా నువ్వు కూర్చో తమ్ముడు నువ్వు రాల్సిన అవసరం కూర్చో నీ రెడ్ బాల్ వచ్చినా నువ్వు రా ఎత్తి కింద మెల్లికి పడేస్తాను ఆడికి అయిపోయా నువ్వు ఆ పిల్లలు అర్థమైందా ఎన్ని రౌండ్లు 6 రౌండ్లా అందుకే 6 బాల్లు 5 రెడ్ బాల్ ఉన్నావు నేను పిలుస్తాను నువ్వు నాతో నేనే గట్టిగా నువ్వు గట్టిగా కాదు నువ్వు గట్టి చెప్తాను నువ్వు భయపడకూడదు పిల్లోడు నువ్వు భయపడదు వాడు భయపడలేడా ఫస్ట్ అవరా నేను ఎందుకురా చేస్తాను కట్ చేయదు ఫస్ట్ నేను తీస్తా కలబోయలా వాళ్ళ కాలిపి 2 ఎత్తులో పెట్టి కనబడుకోకుండా తీయాల మళ్ళీ చూసి తీసినామని మళ్ళీ బ్యాట్ నిజాయితీగా నిజాయితీగా మనం ఓకేనా రెడ్ వచ్చింది కదరా నాయన వీనికి రెడ్ అని ఉండేది నీ షర్టు అది కాదు ఆ బాల్ పక్కన తీసేసి ఎన్ని ఉంటాయి 4 ఇప్పుడు ఎవరు వచ్చినట్టు ఏది నువ్వు మీ ఇద్దరు రేడే కలర్ కదా అమ్మా ఏమన్నా అది కందిపో చేస్తాలే ఏమన్నా అది కందిపో చేస్తాలే ఏమి ఏమి బాగా కనపడాలని పెట్టుకున్నా నీకేమి ఓవర్ యాక్షన్ ఉంటే మళ్ళా ఒక రౌండ్ ఓడిపోయినాడు తమ్ముడు రాసుకో ఫస్ట్ రౌండ్ ఓడిపోయినాడు చూడు అది పక్కబా రా నువ్వే అంపేరు అప్పుడే నడాలి తినట్లే నీకు అప్పుడే కింద సోల్తా కళ్ళు పెట్టు కళ్ళు మూసే కాదు నువ్వు వేయి ఫస్ట్ చూడు కదా నువ్వు కనబడపోయినా నువ్వా మెడుగుడ్డాడు నువ్వు అప్పుడే ఏమి 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 ఏ ఆమెకే తెలియదా కదా క్యారెట్ దింపేస్తాడు నువ్వు గట్టిగా పట్టుకో సమయం ఇద్దరు కూడా చెప్తాడు నన్ను చెడ్డగా అనుకుంటాను నిజాయితీ పోదామని చూస్తాను తప్పు జరగకూడదని వాడిని కూడా పెట్టాను అవసరం నేను పెడతాదే పెట్టు నీదైతే ఇంకా బాగా కనబడుతుంది కనబడదు కదా పెట్టు ఇగ్గపోతానే అలా పట్టు నువ్వు మళ్ళీ నిజాయితీ నాడు పర్వాలేదు నాదైతే అదే దింపేస్తాడు తీయపు రెడ్ చూడలే బాగా ఇంకా నేను చూసినా కదా నువ్వు చూస్తాను నీ చూడాలా నువ్వు చూసినావు ఏమన్నా చూడలే రెడ్డే కదా అంత సీన్లే నాకు చూపిలే కదా మీరు అవునా కదా నిజాయితీగా ఏదో రెడ్ వచ్చినా కూడా ఇప్పుడు నేనే పిల్లోనితో కొట్టాలనే నాకే మోజు లేదు పిల్లోని పడేయాలని పిల్లోడ పెద్దలు కదా నాకు చూపిలే నాకు చూపిందే జరగాల అది ఇట్లా ఇప్పుడు ఆడు ఇప్పుడు గెలిచప్ప ఇప్పుడు అప్పుడు కాదు వేసే దాంట్లోకి వేసేసుకో దాంట్లోకి వేసేసి మళ్ళా ఏమైనా ఇరిగిపోతే మా సమయం లేపో నీకు అదే దగ్గర ఉండే విరిగిపోతాయి నేను ఊరికైనా ఉత్తపుణ్యాన్ని ముక్కు గుద్దేవాన్ని నువ్వు మళ్ళీ అట్లా పని చేయద్దు నువ్వు పెద్ద చిన్న అనేది మైండ్ లో పెట్టుకో నువ్వు మర్యాద చెప్తాను బెదిరితో చెప్తాను ఏంటి బెదిరిస్తాడు
నువ్వు మొత్తంగా స్టార్ట్ కూడా చేయరు ఏంటి బెదిరిస్తాడు పరిచిన బెదిరించినా మళ్ళీ ఇంకావే ఏమన్నా ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మరి వేస్తాడు మళ్ళీ మేము మరసా మనసులో పెట్టుకో ఏ రౌడీజమా దగ్గర నువ్వు నిజాయితీగా ఆడు నేను ఒక రోజు నువ్వు మాట్లాడతా నాకు మాట్లాడుకుంటా నేను ఏమా పేరెత్తి చెప్పలే కదా నేను ఇడిచిపెట్టే రకం కాదు ఏదైనా గుర్తు పెట్టుకుంటా నా ఓటమి కారణమైన లేవునైనా ఎప్పటికైనా గుర్తు పెట్టుకొని దెబ్బతీస్తా మాట్లాడద్దు యాడ చేతులు పట్టుకో రెడీ 1 2 3 చెప్పప్ప 1 2 చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అదే ఇప్పుడు పడగట్ట రామ్మా అప్పుడు కాదు నీకు అది ఓడిపోతారా అందుకే నేను దూరద్దండి మధ్యలో తగులుతాయి తగులుతుంది మరి ఏదా నువ్వు దాటుతాను కాల్చా పడిపోయినావు కదా నువ్వు ఇప్పుడు మళ్ళా దేవుని పడిపోయినావా పడిపో 10,000 ఇస్తా అమ్మా ఏమి ఈడు నిన్నప్పుకున్నాడా నువ్వు 10,000 ఇస్తారు పడిపోమంటే వాడు ఏమన్నా నేరెవడంటే నువ్వు ఇప్పుడు చూసినా 10 రూపాయలు దొండపోతా నీకెవరు సిగ్గేమని 10 రూపాయలు దొండపోతా నీకెవరు సిగ్గేమని చినిగింది చూడు కాదు నువ్వు 10,000 ఇస్తాడు అంటే 10,000 ఇస్తాను పడుతుంది వినవలేదా మోసం ఆడతావు మూడో రౌండ్ జనాలు కొనేస్తావా ఎవడు మూడో రౌండ్ ఆడలే ఒప్పుకోను అసలే ఒప్పుకోకపోతే నిన్ను తీసేయబడుతుంది నేను చేయడం గేమ్లో నుంచి నిన్ను బహిష్కరించబడుతుంది అసలే దీని అవసరమేలే అవసరం ఇది గెలుస్తాయి ఇది మొత్తం డూపు మూడో రౌండ్ ముగ్గురు ఇప్పుడు తెలిసిపోతుంది కదా నువ్వెందుకు తొక్కలాడుతావు అంతేలే ఇద్దరు దీనిలా ఫస్ట్ ది యా కలర్ వస్తుంది ఇప్పుడు వద్దా ఒకవేళ రెడ్ వచ్చింది అనుకో ఆ పిల్లోడు కూడా వస్తాడు నువ్వు ఒకవేళ అవసరమైతే రాబడుతుందమ్మా లేదు అనుకో 2 రెడ్ వచ్చినాయి అనుకో మన ఇద్దరం ఆ పిల్లోని పడేస్తామా ఏందని మన ముగ్గులో వెళ్తుంది లేదు 2 రేడియం కలర్లో వచ్చినాయి అనుకో ఈ మన ఇద్దరికి ఇతనే పోటీ ఉంటాడు ఈ మాదిరి మోసం రెడ్ జీతం ఆ పిల్లోడు వచ్చిందేమో కదా నువ్వు నిజంగా పిల్లోతో కొట్టడాలని చూస్తున్నావా నాకు ఆ పిల్లోని మీద చెయ్యాలన్నా కూడా ఎట్లా ఉంది కదరా పై పెట్టు చూసుకుందిరా ఆ బాల్ ఎత్తవద్దు వాళ్ళు ఏదో ఆ గేమ్ ఆడే కానీ పంపించినారు దాంట్లో పెట్టినారు 2 బాళ్ళు పెట్టు తీ చూడపోయాదో నువ్వే మంచిదే సైడ్ పెట్టేసి ఫైనల్ రౌండ్ ఇది వెళ్ళిపోతుంది నేను నిజాయితీగా ఆడబా నేను నిజాయితీగా నువ్వు గుండె 10,000 కాదు 20,000 10,000 పెంచుతాను నువ్వు అప్పుడా కొనేస్తాను మనిషినే ఎప్పుడు కొన్నా ఇప్పుడు ఎందుకు నువ్వు అమ్ముడు పోయే రకమా నిజాయితీ పరంగా 10,000 పడే రా నేనొప్పాను మీరిద్దరు కలిసి నమ్మ ఇట్లా తిప్పి పడేస్తారా ఇద్దరు ఒకటే చూస్తాం ఇద్దరు కమలా నేను అతను తప్పాలని చూసినా అతను తప్పరా మీరు ఫోర్స్ వచ్చిందేమో ఫోర్స్ కాదు మద్దతే నేను ఒప్పుకోనమ్మా ఏంది నిలబడా నువ్వెందుకు వచ్చినావు మధ్యలో ఉండు నిజాయితీకి పోదాం నువ్వు నిజాయితీ ఓడాడతాడట
ఏ తిప్పేస్తారు మీరు. అమ్మా త్వరగా కానీ భయపడుతున్నావా? భయపడగా మీరు ఇద్దరు స్కెచ్ ఇది. రా లోపల వేసావా? యాదోటి ఉంటే ఉండేది రా, టైం అవుతుంది నా బోల్లా. యాదోటి గెలిచిపో. ఏంది ఇది? ఇదేంది ఇది? ఏమి ఓడిపోయానా? ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏమి ఇద్దరు దొంగమే? ఏమి ఎట్లా ఆడతావు? నేనెత్తేసినా ఆడెత్తేసినాడా? నేనే చేసినా. మొత్తం నీ ఒప్పుకోలేడా? మళ్ళీ ఆడుతుంది. ఏం తప్పలేదు. ఈసారి ఆడుతా అన్నాడంటే చంపేద్దాం. ఈసారి ఆడుతా అన్నాడంటే చంపేద్దాం. ఈసారి ఆడదాం రా. కాదురా ఆడేది కాదు. మళ్ళీ ఆడుతుందా? ఈ మ్యాచ్ మీరు చేత కాదని చెప్పు. మీరిద్దరు నిజాయితీ గెలిచి ఒట్టి గెలిచి మీరిద్దరు నిజాయితీ గెలిచి ఒట్టి గెలిచి ఆ పంచ పక్కన పెట్టు. నన్ను అనుమానించు నువ్వు. ఆ పంచ పక్కన పెట్టాయి. దాంతో వేస్ట్లే. పంచ పక్కన పెట్టి బిగేస్తాను తెలుసమ్మా. నేను నమ్మేదాడు ఉండేది మన సంసారం మీద నాన్న అవుతుంది. అది ఏం కట్టుకున్నావులే. అదే నువ్వు మరా మనం చూపించిందనుపా. అప్పుడు వచ్చి తేడా పట్టే వినర్ ఎవరు వస్తారా? విన్నర్. ఏంది నన్ను క్లాప్స్ కొట్టు. క్లాస్ కొట్టు. క్లాప్స్ కొట్టు. ఎవడు కొట్టాడో సంబంధం విన్నర్. విన్నారు చెప్పను. అదేందుకు తీస్తాను? అది వాళ్ళ పర్సనల్. లౌడలు అన్ని మొత్తం అని ఇవే పెట్టి చచ్చిపోతే ఏమమ్మా అన్ని మొత్తం అని ఇవి కాదు. ఇది ఎరిపేదే ఎరిపేదే అంటే ఎరుపు నన్ను ఎరుపు చేస్తారు మొత్తం ఇది మ్యాచ్ జరిగింది. అల్లాడిచి కలర్ మారిపెట్టి అలా ఎట్లా మారిపోతుంది? ఎర్రది రాసుకుంటా. ఇదంతా డూపు. ఒకసారి వినండి. ఈ మ్యాచ్ అంతా మొత్తం డూపు ఈ అన్నాను. ఇదే నిజాయితీ నీకు చేత కాదని చెప్పు. చేత కాని అర్థమై నువ్వు దొంగలు. నువ్వు నిజాయితీగా ఆడి గెలిచి చూపించాడు. నీకు చేత కాదే. చేత కాని ఉండదా? సర్లే నన్ను విన్నర్ చెప్పేసి రెండో విన్నర్ నేను అదో క్లాప్స్ కొట్టండి. చేత కాని చూడు విన్నర్. కాదు నీకేమన్నా ఉంది? అసలు ఫోన్ ఎత్తలే, మమత ఫోన్ ఎత్తలే, నువ్వు ఫోన్ ఎత్తలే. ఏమట్లా ఏం బేవర్స్ ఉండదనా? అసలు మమత చచ్చిపోయిందని ఎట్లా చెప్పడము? అసలు అట్లా చెప్పడం అవసరమా? ఎవరు చెప్పినారులే. చెప్ప ఉంటారు. ఇంకా తెలుస్తా మేము ఏమంటారు. చచ్చిపోయిందని నమ్మ లవలమ్మ మొత్తుకొని ఏడ్చి కింద మీద పడి ఏడ్చి ఎంత గుండె ఆగిపోయింది తెలుసునా? నాకేమో నిన్నంతా నిద్రలేక బేబర్ నాకు చెప్తాను. నేను నా గురించి చెప్తా మళ్ళా మేముంటారండి మళ్ళీ దొంగ అట్లాడుకుంటా. ఎంత ఏడ్చినా తెలుసా? ఎంత గుండె ఆగిపోయింది. అసలు ఇంకా జన్మ లేదనుకున్నా. ఇంకా ఎందుకు రాంటావు? మనిషి పోతే ప్రేమ తెలుసా నీకే? నువ్వు ప్రేమించింటే కదా సిన్సియర్గా. మాట్లాడింది ఎంతో వీడియో పంపించినాడు మమతకి. నువ్వు చనిపోయినాదంటే కాలుతో కొట్టడము అవన్నీ నేను కొట్టడంగా పూజించడం అర్థమైందా? కాలుతో తనలే. కాళ్ళు ఇలా అంటే అది తగిలినట్టుగా చూపించాడు. నీకు అసలు ప్రేమ లేదని మమత అనుకుంటుందిరా. నువ్వు నీకు తెలుదా నీ ప్రేమించేది లేదు? కార్యముండా ఫస్ట్ మీ ఓనర్ లేదు. అంతా డూప్లికేట్ డ్రామా ఆడుకుంటా. అసలు ఏడ్చి నీళ్ళే రాలే. నేనైతే చెరువులో నీళ్ళు పారినట్టు పారా, నాకు సముద్రాలు పోయినట్టు పోయా గుండెల్లో. ఆడే చెరువులో కడుక్కున్నావా?
నీ గొజ్జం ఉండదనా, లోపడదానా, బేవర్దానా, నేను ఏంది మాట్లాడుతున్నావు, నువ్వు ఏంది మాట్లాడుతున్నావు కూడా. నేను నువ్వు ఏదో చెరువులో కడుక్కున్నా అంటాను కదరా. చెరువులో కడుక్కొని కదా ముండము నాకు వస్తా ఇంకా. నేను ఏడ్చాను అని చెప్తానా, నీకు అర్థం కాలేదా? అసలు నీకేమైనా ఉందా బుద్ధి ఏమన్నా? చెప్పేది నువ్వు నాకు చెప్పాలి కదా, ఇంక ఏంటి వేరుగానా? ఏ పోటీల గురించా? హోటల్ గురించి లోపడతానా, బేవర్సం ఉండదానా అత్త మంటారు నాకు చెప్పుకోండి. మీ ఓనర్ చెప్తా, లెక్కలైతే బాగా దొబ్బు తింటావే. ఏ సన్నారా మా సార్ ₹1,00,000 లాస్ట్ లో గెలిచినాక ఇస్తా అన్నాడు రా, అందుకే నీకు చెప్పలేదు. ముండగాల మారుతానా, లోపరం ఉండ బేపడతానా, ఏ సన్నద్దానా, లెక్కలకి నెమ్మది లెక్కలు ఎంత ఎక్కువ ఇచ్చేంత ఇక్కడ పలుకుతావు నువ్వు. నువ్వు దీన్ని ఎట్లా పండ పెట్టుకోవచ్చు చంపేయాల. ఆల్రెడీ 2 ఓడిపోయినావు కదరా. చెప్తాను పడితే ఓడిపోయిన వల్ల ఎట్లా ఓడిపోతా అంతా డ్రామాడా ఆడ. రెడ్డులే ఏమీ లే. ఒకటే కదా. కుస్తీ పోటీలో ఓడిపోయినట్లున్నావు కదరా. ఓడిపోరాడా, మోసం జరుగుతుందాడా. మోసం మనం చూసినా అదంతా. అసలు నువ్వేంద్ర అసలు మనిషిని దొబ్బలేకపోతున్నావు. దొబ్బలే పోతున్నాం వాళ్ళిద్దరు కలిసి నన్ను ఏకమై తిప్పి కొడితే ఆడ ఉండేదా ఏమన్నా సంబంధమా? ఏదో నువ్వు కుస్తీలు కూడా ఇంకా నీకు నువ్వు కాపాడుకోలేకపోతే రేపొద్దున మమతనేం కాబట్టి. దీనికి ఏమో నోరు పట్టబోయి దీనికి చెప్తానే కొట్టేది తిని. ఏ పెరమ ఉందనా, ఏం ఆఫీసులో ఉన్నాయేమన్నా? మమతనేం కాపాడగలవురా? కాదు చెప్తానే కొట్టేస్తాను, అట్లా కాదు. నువ్వు నీ ముడ్డిని భూమి మీద తొక్కినారు వాళ్ళు. చెప్తాను కొడతా, వాళ్ళంతా మోసం రాజులకు. ఈ పోటు మావాడిని పెరలు పగిలిపోయి అట్లా పడేసినారు. నీకు తెలుసా? నీకు ఏ బర్రెముండదనా, నీకు చెప్పేది అర్థం కాలే. ఆడ 10,000 ఇస్తాను నువ్వు. ఆ పిల్లడు నందనే పిల్లడు అట్లా పడిపోవడము. మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి నన్ను అదే బలం ఉంది మా సార్కి. బలమాన తొక్క బలం కాదాడ ఉపయోగిస్తాడు. లెక్కలు ఉపయోగించి ఊరినే అతను పడిపోయి చెప్పడము, మళ్ళీ ఇద్దరు కలిసి నన్ను ఎక్కడ దొబ్బడము. ఎట్లా దొబ్బడం అదే నిజాయితీ అట. ఆ ఎరుపు అనే ఆ ఎరుపాలే లేవాడా అని వాళ్ళు ఉన్నాయి పసుపు. ఎంత నాటకం, అంత మోసం మాట్లాడితే. అసలు ఇంకో విషయం, నీకే నువ్వు ఏటో గెలిచలేవనేరా ఆడికి పిల్లోని పంపించింది. అదేలే పిల్లోని కూడా పంపించారులే. పిల్లోని కూడా పంపిద్దామంటే ఆ పిల్లోని వచ్చి మా బాలది కదాడా. ఆ పిల్లోడు వచ్చాడు పిల్లలతో కూడా ఆడలేకపోతున్నావు కదరా. మా సారేమో అంత పెద్ద పిల్లలతో ఆడుతున్నాడు. నేను ఆ పిల్లంతా ఆడొచ్చులే, బాల్ వస్తుంది ఈజీ పడొచ్చులేని కూడా. ఆ బాలని ఆ బాలులే, ఆ పిల్లోడులే. ఆ పిల్లోడు అయితే వచ్చాడు చూస్తాడు, ఆ బాల్ రాలే. ఆ పిల్లోడు వచ్చాడు, బాల్ రాలే. ఇంకెట్లా ఇదే వస్తుంది. నువ్వు ఆ పిల్లంతా గెలిచాలని ఆ పిల్లని పంపించింది. దీనికి ఏమో దీనికి పటాపతా చూడపనవరు. దీనికి ఏం చేస్తాడు రూమ్ లో కొమ్మిది ఏమన్నా? అసలు ఆ పిల్లని పంపించినది నీతో ఆడడానికి రా. నాతో ఆడడానికి? అవునా? నీకు చెప్తాను, నీకు చెప్పా మరి గ్యాప్ గ్యాప్. అసలు నీకు ఆ పిల్లని పంపించింది నువ్వు ఆడేకరా. నువ్వెందుకు అతనితో ఆడినావు? నువ్వు బాల్ వస్తానన్న చెప్పారు కదా మీరు. బాగులు లేదు, బొంగు లేదు. ఓయమ్మో ఊరా. అసలు ఆ పిల్లోతో ఆ చిన్న పిల్లోని పడేసి ఆ పిల్లోని నీ బుడ్డి ఆ పిల్లోని మీద పెట్టి. హలో, ఏమేం పట్టవైనా నోరు ఏమన్నా? 6,000 ఒప్పుకోంట్లే కానీ ఇప్పుడు మాట్లాడరా. ఏంది ఏదోలే కానీ అసలు యాక్చువల్ గా నేను ఆ పిల్లని పంపించినది ఆ పిల్లని ఏదో నువ్వు గెలుస్తావనరా. కానీ ఏదో మా సార్ ఏదో ప్లాన్ వేసినాడ్రా. అంత దొంగ నాటకాలే కదా. అమ్మ జీతం అన్ని డూపే, నువ్వు కూడా డూపే. నిన్ను చెప్పు తెలీదురా అసలుకు. నువ్వు ఆ పిల్లోని తిప్పి తిప్పి పడేస్తావేమనుకున్నా, కానీ వీళ్ళ చేతిలో నువ్వు తిప్పి తిప్పి పగలగొట్టించుకుంటావు మొడ్డి అనుకోలేదురా. నమ్మ జీతం నువ్వు అన్ని పగిలిపోయి పెరుగుతారమ్మా.
చెప్పకూడదు మళ్ళా. నెక్స్ట్ దానికన్నా అంత సిద్ధంగా ఉండరా. ఓ సిద్ధంగా నువ్వు చెప్పి చాలు కొత్త కొత్త ఏమన్నా. పిల్లని ఎందుకు పంపించినారు అని నువ్వు కొట్లాడాలి కదరా. పిల్లంతోనే అయితేనా నేను ఫైట్ చేస్తాను అట్లా గాని నీకెందుకు అంత పెద్ద పెద్దలతో. పడేస్తావు నిజాయితీ కాడితే ఎవరినైనా పడేస్తాను. నీ ముడ్డి కొలత తగ్గట్టు చూసుకోవాలి కదరా. ఏ బేవడుతానా నువ్వు ముడ్డి కాదు, నేను ఎవరైనా పడేస్తాను. నిజాయితీ ఆడాలి కదా ఎవరైనా గానా. ఏమే నిజాయితీగానే అయినా ఓడిపోయినా వదరా. ఆడ నిజాయితీ కాలే వాళ్ళు మోసం ఆడి గెలుస్తున్నారు. ఓటైన ఉన్నాయి నిజాయితీలు ఏమైనా వాళ్ళు. నువ్వు పెద్ద పరమవీర పిర్ర చక్ర అనుకుంటే కదా నువ్వేరా ఇంత అద్భుతంగా ఆడుతున్నావా. ఏ నువ్వు పిర్ర అని మధ్యలో అయినా నువ్వు పిర్రదానివి. ఏ గొజ్జమ్ముండా గొజ్జ అట్లా అన్నావు పాంప్రాకు నమ్మలేదా నమ్ముండదానా. నెక్స్ట్ ఏది ఉంటుందో నీకు అప్డేట్ చేస్తానా. అప్డేట్ చెయ్యి. నువ్వు లెక్క కావాల్సింది తీసుకోగాని నువ్వు నాకు చెప్పు ఫస్ట్. సరే సరేరా నువ్వు ఎట్లయినా గెలుచురా. సరేలే సరే నాకు కొద్దిగా వర్క్ ఉంది నేను మళ్ళా మాట్లాడతారా. సరే మళ్ళీ మర్చిపోక మళ్ళీ చెప్పు బిరిగిన రాగుద్దా ఏ పెట్టెల్లో